సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ అధ్యక్షులు చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 230లోని పెద్ద చెరువు విస్తీర్ణం 96 ఎకరాలుండగా 440 ఎకరాలుగా విస్తరించి 5000 ప్లాట్లు చెరువు నీటిలో మునిగిపోగా గత సంవత్సరం కాలం నుండి చేస్తున్న మా పోరాటానికి ప్రభుత్వం మరియు స్థానిక నాయకులు చొరవ తీసుకుని చెరువులో నీటిని ఖాళీ చేయించి 5000 కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల జేఏసీకి సహకారం తెలిపైన స్థానిక నాయకులకు రాబోయే ఎలక్షన్లోని పూర్తి మద్దతుతో భారీ మెజారిటీలో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. చెరువు బాధితుల ప్లాట్లు, చెరువు నీటిలో మునిగిపోయిన మా ప్లాట్లు, చెరువు 93 ఎకరాలకే కట్టడి చేయాలి. చెరువు 93 ఎకరాలకే కట్టడి చేయాలి. మా ప్లాట్లు రక్షించాలి. 5000 కుటుంబాలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమీన్పూర్ ఏరియా మొత్తము తిరిగాము. మా యొక్క ప్లాట్లు మొత్తం చెరువులో మునిగిపోయినాయి. గత సంవత్సరం నుంచి మేము ఏ విధమైన పోరాటాలు చేస్తామో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా, కలెక్టర్ మేడంకి ఇచ్చాం, ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చాం, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాం, మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాం, ఈవెన్ సెక్రటరియట్లో ఉన్న అందరు మినిస్టర్లకు కూడా ఇచ్చాము. అయినా సరే ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన రావట్లేదు. దాని గురించే ఈరోజు ఐకమత్యంగా మా జేఏసీ సభ్యులందరము చెరువులో మునిగిపోయిన ప్లాట్ ఓనర్స్ అందరం కలిసి ఐకమత్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొని మా యొక్క నిరసన తెలియజేశాము. అలాగే లోకల్గా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా మాకు సహకరించి చెరువులో ఉన్న నీరు బయటికి వదిలి మా ప్లాట్లన్నీ రక్షించాలని కోరుకుంటున్నాము. చెరువును 93 ఎకరాలకే కట్టడి చేయాలి. 460 ఎకరాల్లో మునిగిపోయిన మా 5000 కుటుంబాల ఆస్తులన్నీ కూడా పరిరక్షించాలి. ఇందులో లోకల్ నాయకులందరూ కూడా సహకరించాలి. రాబోయే ఎలక్షన్లో కూడా మేమందరం కూడా ఎవరైతే మాకు సహకరించి మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరి పక్షాన పోరాడి మేము వాళ్ళని గెలిపించుకుంటామని కూడా మేము మాటిస్తున్నాము. కావున లోకల్ నాయకులందరూ కూడా మాకు సహకరించాలి. గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యపై స్పందించి మా 5000 కుటుంబాలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ మెంబర్ని. నా పేరు సంజయ్ కుమార్. సుబ్రహ్మణ్య లేఅవుట్ సర్వే నంబర్ 230 నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఐక్యత బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించడానికి మేమందరం ఇక్కడ వచ్చాము. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చొరవ చూపి మాకు సరైన పరిష్కారము ఇస్తారని మేము ఆశిస్తున్నాము. మా 5000 కుటుంబాలు ఈ లోకల్ నాయకత్వము ఎవరైతే ముందుకు వచ్చి మా సమస్యకు పరిష్కారం తెలుపుతారో మా 5000 కుటుంబాలు వారికి రాబోయే ఎలక్షన్లో కూడా మేము సహకరిస్తామని జేఏసీ తరఫున మేము చెప్తున్నాము. చెరువును 93 ఎకరాలకే పరిమితం చెయ్యాలి. ఇరిగేషన్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చెరువులో మునిగిపోయిన మా 93 ఎకరాలకి 93 ఎకరాలకి కుటుంబాల ఆస్తులు రక్షించాలి. 5000 కుటుంబాల ఆస్తులు రక్షించాలి. 5000 కుటుంబాల ఆస్తులు రక్షించాలి. అలుగులు తెరవాలి.